నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ అలాగే లిథియం అయాన్ సెల్ ఫోన్ బ్యాటరీల రవాణా అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు ఏవీ లేవు నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవరు కర్నూలు బస్సు ప్రమాదం ఏదైతుందో దాని మీద ఆస్కీ నివేదిక కేవలం సీట్ల బస్సుగా నడిపేందుకే మాత్రమే అనుమతి ఉంది కానీ 53 సీట్లు తొలగించి వాటి స్థానంలో 43 స్లీపర్ బెర్తలు ఏర్పాటు చేసుకున్నారు డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడిపారు ఉల్లంఘనలు ఉన్నా సరే రవాణా శాఖ అధికారులు గుర్తించలేదు ఫలితంగా 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు అంటూ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కి ఒక నివేదిక అయితే ఇచ్చింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు వద్ద గత ఏడాది అక్టోబర్లో దగ్ధమై 19 మంది మరణించడంతో ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ ఆస్కీతో సమగ్ర అధ్యయనం చేయించింది ఆ నివేదిక తాజాగా రవాణా శాఖకు అందింది అనేక లోపాలను ఆస్కీ అందులో ప్రస్తావించింది 2023 మార్చిలో బస్సును సీటర్ నుంచి స్లీపర్గా మార్చినప్పుడు అత్యవసర ద్వారానికి అడ్డంగా పైపులతో నిర్మాణం చేశారు దీనివల్ల ప్రయాణికులు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది ఇది ఆ రోజే గుర్తించారు వాస్తవానికి అసలు అలాగా పర్మిషన్ ఇచ్చిన అధికారిని ముందు డిస్మిస్ చేయాలి సస్పెండ్ కూడా కాదు ఎందుకంటే వీళ్ళు ఎలాగ అనుమతులు తీసుకొని సీట్లతో ఉన్నదాన్ని స్లీపర్ బస్సుకి ఎలా మార్చారు ఎమర్జెన్సీ డోర్కి అడ్డంగా ఒక సీట్ వేసేసారు ఒక బెర్త్ ఎందుకు మారుస్తారు అంటే మామూలుగా ఒక 500 వచ్చేది ఇలా చేసుకుంటే ఒక 2000 వస్తుంది ఒక బెర్త్కి దాంతో ఏమవుద్దంటే 52 సీట్లు 48 ఒక 4 సీట్లు తగ్గినా సరే వీళ్ళకి ఆదాయం